అంటే ఏం ఒక 5 minutes రా ఒకసారి చెప్పు. కిరణ్ వస్తాడు. కిరణ్ క్యామ్ ఆన్ చేయి. క్యామ్ ఆన్ చేయి. నాకు తెలుసు నేను చేంతో ఆన్ చేస్తాను తిన్నా మామూలుగా ఆన్ చేసే పర్లేదు. సరే ఇప్పుడేంటే సాత్విక్ బ్రో మీరు కూడా ఒకసారి క్యామ్ ఆన్ చేయండి. సాత్విక్ బ్రో ఇప్పుడు రికార్డ్ ఆన్ చేయరా. రికార్డ్ ఆన్ లోనే ఉంది. కాదు ఇప్పుడు నాగబాబు చేసేది ఏమన్నా న్యాయమా? కాదు. కిరణ్ స్టైడీ కొట్టు. పర్లేదు తింటూ మాట్లాడు ఏం కాదు. ఇప్పుడు ఓకే అప్డేట్ ఏది? అరే కార్తిక్ నువ్వు చెప్పరా. అదే కదా టైంకి నాకు ఏంటి పాపం బండి ఇచ్చిన టిఫిన్ పట్టుకొచ్చాయి, ఫ్రైడ్ రైస్ పట్టుకొచ్చాయి. ఈ అప్డేట్లు చెప్తున్నాడు కానీ దీని అప్డేట్ ఏది? లేదన్నా అదేరా ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనం ఇప్పుడు స్టోరీలు పెట్టేసుకొని చేస్తుంటే అమ్మో వీళ్ళు ఏదో చేశారు. ఏది ఏది అది ఏది స్టోరీలు మధ్యన నాగబాబు అన్న డైరెక్టర్ ఎన్నొద్దు, డైరెక్టర్ గాడే ఈ రోజు నుంచి. మర్యాద లేదు ఏం లేదు. బిఫోర్ ట్రైలర్ రిలీజ్ ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ పిలుపులో తేడా. నాగబాబుకి మర్యాద ఇవ్వాలంటే మనోడు ట్రైలర్ వదిలేకే మర్యాద ఇస్తాం. సందీప్ అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు క్వశ్చన్. అన్నా నాకు మాత్రం అర్జెంట్ గా గ్లిమ్స్ రిలీజ్ చేయాలన్నా. ఇంకా గ్లిమ్స్ అంటే ఏంట్రా, మనకి డైరెక్ట్ ట్రైలర్ కట్ కావాలి. ట్రైలర్ కట్టే కావాలా? ఇప్పుడు గ్లిమ్స్ అన్నావు అనుకో దీనికి టైం చెప్తాడు. ఈరోజు సాయంత్రం కావాలన్నా. అలాగే ఈయన ఉద్దేశం ఏంటి? అన్న రాజమౌళి అనుకుంటున్నాడు ఏంటి? ఏమో మరి అలాగే అనుకుంటున్నాడు. రాజమౌళి ఏంటి కేరళనా? ఈవెంట్ ప్లాన్ చేయమన్నాడు కానీ ఇగో ట్రైలర్ అప్డేట్ అవ్వకపోతే ప్లాన్ చెప్తా అందరికి. ఈ నెక్స్ట్ వీకెండ్ ఇంటికి వస్తాడు. బస్సు దిగంగానే ఒక ఇద్దరిని పెడతా ముసుగులతో. సరే అది కూడా మిస్ చేయడానికి ఆలూరు సెంటర్ లో స్టార్టింగ్ గుడి ఉంటది. ఆ గుడి దగ్గర పంతులేశాల్లో ఇంకొక ఇద్దరిని పెడతా. అది సరే ఇంకా అది కూడా మిస్ అయింది అనుకో ఆ ఊరు వెళ్ళే దారి అలాగో సరిగ్గా ఉండదు. అది మంచిగా వెళ్తున్నప్పుడు వెనక నుంచి కొడితే అతను బురదలో పడిపోవాలి. కాదు అంతమంది ఎందుకన్నా ఒక్కడే బండి మీద ఎత్తుకొచ్చేయచ్చుగా అయిపోద్ది. అదేరా మూట కట్టి ఎత్తుకొచ్చేద్దామా? ఒకటే వార్నింగ్, ట్రైల్ వదులుతావా నేను ఏదోటి చేయమా. ఇప్పుడు మనోడే ఉంది ఓకే పోనీ. అదే ఇప్పుడు ఒక అప్డేట్ ఇచ్చి ఇదయ్యా పరిస్థితి ఇలా చేస్తున్నాం, ఒకటి వదలాలి చెప్పాలి. చెప్తలేదు కదా, ఎంతసేపు యాడ్ టు మెన్షన్ కొడతాం, యాడ్ టు స్టోరీలు కొడతాం. ఎంతసేపు ఆ మేకింగ్లు ఎప్పుడు చేయాలి? మేకింగ్ వీడియోలు అనేది షూటింగ్ టైంలో లేదా షూట్ అయిన ఒక వారం లోపు చేసుకోవాలి. ఆల్రెడీ చాలా డిలే అయింది. అది చెప్పరా కార్తీక్, చెప్పు మాట్లాడు కార్తీక్. ఏం మాట్లాడతాను? అసిస్టెంట్ డైరెక్టర్ కూడా మాట్లాడలేదు.
సరే సుభాష్ చెప్పు, నువ్వు చెప్పు. నాగబాబు మీద ఏమైనా కంప్లైంట్ ఉంటే చెప్పు. నువ్వేం భయపడకు. ఇగో మీరు ఎవ్వరు ఎన్ని తిట్టినా మీ వెనకాల నేనున్నా. హరి తిట్టమన్నాడు అని చెప్పేయండి డైరెక్ట్ గా. చెప్పు రేపు చెప్పు వస్తా సుభాష్. ట్రైలర్ పట్టుకొచ్చామనండి సరిపోద్ది. అవునరా, ఆయన మాటినలో లేడు, ఏం చేద్దాం చెప్పు. మీరు ఎవరికి భయపడద్దు, మీకు నేను ఉన్నా. మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి. ఎవడన్నా అంటే నేను చూసుకుంటాను. అందరూ ఫోన్ సరిపోద్ది. ఎవరో ఫోన్లు ఇస్తే అక్కడ సరిపోద్ది. అన్న కాలేజ్ లో అమ్మాయిలు అడుగుతున్నారన్న. అంటే అది కాదురా, మన ఇన్స్టా, మన ఫ్రెండ్స్, మన ఇన్స్టాలో ఫాలోవర్స్, వాట్సాప్ స్టేటస్ చూసే మన కాంటాక్ట్స్ వాళ్ళేంటి, అమ్మాయి ఏదో చేశారు ఏంట్రా వాళ్ళు ఇదిలో మనం వస్తదిలే, ఇంకా అవుతుంది వస్తదిలే, ఎన్ని రోజులు చెప్తే ఇలాగా. అదే ఇంకా ఎన్ని రోజులు పెట్టాలి స్టేటస్ హ్యాపీ స్టోరీలు కొడతారు, మెన్షన్లు చేస్తారు, ఇంకా అవి పెడుతూ కూర్చున్నావా మనం రోజు? చెప్పండి. అడగాల అడగడం ఏంట్రా? అరే లాస్ట్ వార్నింగ్ రా, ఇస్తాడా ఓకే, లేకపోతే వేసేద్దాం. ఈసారి నెక్స్ట్ వీకెండ్ ఇంటికి వెళ్ళడం. ఇంకా రాకేష్ గారు ఆఫీస్ లో సోఫా కింద పడుకోబెడేస్తా, ఎలాగో బగ్గానే ఉంటాడు కాబట్టి మడతెట్లు ఆనెట్టేచ్చు. ఏంటి అప్డేట్ ఏంటి? ఇంకా ఏంటో హీరోయిన్ కూడా ఆల్మోస్ట్ తిట్టుకుంటుంది కాబట్టి పైకి చెప్పుకోవట్లా. హీరోయిన్ కూడా ఆల్మోస్ట్ ఆమె కూడా ఏంటి ఏం అప్డేట్ ఎవరా, పాజిటివ్ అయితే వదిలేరు ఇంకంటే అయిపోయిందా అనే, కాకపోతే బయటికి రావట్లా. ఎంతైనా నా లైక్ ఒక లెక్చరర్ కదా, ఏమంటావు అని ఒక ఇదిలో ఉన్నారు. అవన్నీ కాదురా, మన మెయిన్ మోటివ్ ఏంటి, మనకి అప్డేట్ ఇస్తాడా సత్తాడా. హ్యాష్ అప్డేట్ ఇస్తావా సస్తావా నాగబాబు. ఈ రోజు ట్రెండ్ అదే. అలాగే ఇంకెలా అంటే, అరే చెప్తున్నా, మీరు గ్రూప్ లో ఏం మెసేజ్ చేయాలనుకున్నా హ్యాష్ అప్డేట్ ఇస్తావా సస్తావా నాగబాబు కే అని చెప్పి నేను ఒకటి వదులుతా. కాపీ చేసుకుని క్లిప్ బోర్డ్ లో పెట్టండి. మీరు నార్మల్ గా హాయ్ పెట్టినా హాయ్ కింద హ్యాష్ ట్యాగ్ పడిపోవాలి. ఏం చేస్తున్నావు కింద హ్యాష్ ట్యాగ్ పడిపోవాలి. ఆ మెసేజ్ చూసి మనోడు వీళ్ళు నన్ను ఏదో చేసేలా ఉన్నారని చెప్పి అప్డేట్ వదులుతాడు ఈరోజు. అది మరి అలా ప్లాన్ చేద్దాం అయితే. ఇగో మీరు ఎవరు భయపడద్దు. ఇంకా నాగబాబు అన్నయ్య, ఎప్పుడు అన్నయ్య, డైరెక్టర్ అన్న ఇవన్నీ వద్దు. ఏంటి అప్డేట్ ఏది? ఎవడికన్నయ్యా ఎవడన్నయ్యా? అప్డేట్ ఇచ్చి మాట్లాడు. నువ్వు డైరెక్ట్ గా చెప్పండి. మాట్లాడద్దు. సుభాష్ రేజ్ యువర్ వాయిస్. కిరణ్ కంపల్సరీ పెడతాను, తొట్టి చెప్తా వాట్సాప్ గ్రూప్ లో. నేను ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ వదులుతాను. మీరు ఏ మెసేజ్ అది పెడతాం. హ్యాష్ ట్యాగ్ నువ్వు పెట్టు, వాత మోగిపోతే అడగలగా ఉందా? వర్షాల్లో ఎన్ని షూట్లు చేసాం, మన కష్టాన్ని తగ్గట్టేనే అప్డేట్ అవ్వాలిగా. గూగుల్ మీటింగ్ మన కష్టం అప్డేట్. హ్యాష్ ట్యాగ్ అప్డేట్స్ ఎత్తారా హైప్ లో ఉన్నాం. ఇంకా ఎక్కువైపోద్ది అప్డేట్ అవ్వడం. చలికాలం చల్లబడిపోతున్నాం ఇక్కడ. డైరెక్టర్ అప్డేట్ ఇవ్వట్లేదు తీసింది. నాగబాబు గురించి మీటింగ్ పెట్టి డిమిట్ చేస్తాడు. ఖాళీలో ఏం ఎలాగ పెడతాడో కానీ సర్లే అయింది మనకి ఎందుకు లేదు. అప్డేట్లు ఇవ్వట్లేదు. హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది ఈ రోజు. తెలుసు, ఇప్పుడే పెట్టా. అరే ఇది రికార్డ్ చేసి సందీప్ ఇప్పుడు చెప్పనా. ఇగో నువ్వు ఇంకా నాగబాబు అన్నయ్య అంటే అవదు సందీప్. అలాగే సుభాష్ అవదు ఇంకా. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ పెట్టండి. నేను పెడతా హ్యాష్ ట్యాగ్. ఇదంతా రికార్డ్ చేయి, వీడియో వైరల్ అయిపోవాలి. ఈ దెబ్బకి మన క్లిప్ కి నాగబాబు అప్డేట్ ఇచ్చేయాలి డైరెక్ట్. హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు గ్రూప్ లో పెడుతున్నాను, అందరు ఎలక్ట్ గా ఉండండి. ఓకేనా? ఇగో బోర్ కొట్టినప్పుడల్లా అందరూ ఏం చేస్తారు, హ్యాష్ ట్యాగ్ అప్డేట్ ఇస్తావా సత్తావా నాగబాబు. క్రిస్మస్కి అనౌన్స్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నా. కానీ ఏది చేసినా మీకు భయపడి కాదు, ఇష్టపడి.
గుర్తుపెట్టుకోండి. జోక్స్ అపార్ట్, విలేజ్ లవ్ స్టోరీ ట్రైలర్ అనౌన్స్మెంట్ నౌ. లెట్స్ ఎంజాయ్ ఇట్. మరి మీ బావ సంగతి ఏంటి? అడసలే మూర్ఖుడు, ఆడు ఒప్పుకోడుగా. ఆడొప్పుకునేదేంటి బొచ్చిగాడు.